హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఏపీ సంక్షేమ శాఖ నుండి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. దాని వివరాలు చూద్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి 11,555 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దాని వివరాలు చూద్దాం. నెక్స్ట్, పోలీస్ నోటిఫికేషన్ 2022కు సంబంధించి ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే మరి కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి. ఆగస్టు ఎండింగ్లోనే మనకు ప్రకటించారు, 2-3 రోజుల్లో ఈవెంట్స్ డేట్స్ ప్రకటిస్తాము అని చెప్పేసి. మరి దానిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావడం లేదని అయితే అడుగుతున్నారు. దాని వివరాలు కూడా మనము చూద్దాము. ఓకేనా? మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే. సో గైస్, ముందుగా చిన్న అప్డేట్ అండి. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా అన్ని కోర్సుల పైన మంచి ఆఫర్స్ అయితే అందజేస్తున్నామండి. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు మన కోర్సెస్లో. జస్ట్ 499 రూపీస్కే ఆఫర్ అయితే ఉందండి. కొద్ది రోజులు మాత్రమే ఆఫర్, వెంటనే తీసుకోండి. ఇందులోనే టెస్ట్ సిరీస్ మరియు పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఓకేనా? ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, కొత్తగా వచ్చేటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, డిఎస్కి అన్నిటి కూడా ఉన్నాయి. కోర్సు తీసుకోండి. అంతేకాకుండా ప్రాక్టీస్ కోసం కావాలనుకున్న వారు 99 రూపీస్తోనే మరి 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. జస్ట్ 99 రూపీస్కే. కోర్స్ కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో పర్చేజ్ చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ నుంచి నాకు మెసేజ్ పెట్టవచ్చు, ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సో గా వివరాలు చూసినట్లయితే, స్టాఫ్ నర్సులు వర్సెస్ ఏఎన్ఎంలు అంటూ ఒక అప్డేట్ ఉందండి. ముదురుతున్న జీవో 115 వివాదము. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు. ప్రభుత్వ నిర్ణయము తర్వాతే కార్యాచరణ అంటున్న ఏఎన్ఎంలు. మరి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు వర్సెస్ ఏఎన్ఎంల మధ్య జీవో 115 చిచ్చు రేపింది. వెంటనే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. సో తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్న చందంగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జీవో ఇచ్చి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవోకు సంబంధించి విధి విధానాలు ఖరారు కాకపోవడంతో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంల మధ్య వివాదం ముదురుతుంది. జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తయిన 2,112 మంది ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పదోన్నతులు కల్పించేలా వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు గారు ఈ నెల 4న జీవో 115 విడుదల చేశారు. అయితే దీని ప్రకారం అర్హులైన ఏఎన్ఎంలకు పిహెచ్సిల, బోధనా ఆసుపత్రులు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా బగ్గుమన్నారు. సో ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నటువంటి మమ్ములను కాదని మరి వారికి ఎలా ఇస్తారు ఉద్యోగాలు అంటూ సో ఇక్కడైతే వివాదం అయితే రాసుకుందండి. ఓకేనా? మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది ఏంటి అనే వివరాలు అయితే మనము వెయిట్ చేయక తప్పదు. నెక్స్ట్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఆఫ్టర్ లాంగ్ టైం అండి, 2019-18 ఆ టైంలో విడుదలైంది నోటిఫికేషన్. మళ్ళీ ఆ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టులకు దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం 11,558 పోస్టులు. ఇంకా పెరుగుతాయండి, గమనించాలి. ఇవే ఫైనల్ కాదు, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎవరికైనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ కావాలనుకుంటే మన యాప్లో ఉంది, తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీ అందజేస్తున్నామండి. ప్రారంభ ఆఫర్ చాలా బాగుంటుంది. ముందు డెమో చూసి తీసుకోండి. ఓకే. మరి గ్రాడ్యుయేట్ పోస్టులు ఏమున్నాయండి? 8,113 కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ టీసీ పోస్టులు అండి. ఓకేనా? ఇందులో 1,736 ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ రైల్ మేనేజర్ 3,114, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1,507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732. అర్హత బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. వయసు 1/1/2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది. ఓకేనా? ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఉంటుంది. ప్రారంభ వేతనం 29,200 నుంచి 35,000 వరకు ఉంటుంది. మరి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి? 3,445 ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2,000
22, అకౌంట్స్ కమ్ టైపిస్ట్ 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, ట్రైన్స్ క్లర్క్ 72. అర్హత జస్ట్ 12వ తరగతి. ఓకేనా. 1/1/2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 5 సంవత్సరాలు. ఓకే. మరి వేతనం 19,000 నుంచి 21,700 వరకు ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 రెండు ఉంటాయి. స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు ఈ నెల 14 నుంచి స్టార్ట్ అవుతుందని. ఓకేనా. 14/9/2024 ఎండ్ వచ్చేసి 13/10/2024 ఎండ్ అవుతుంది. సో గైస్, ఎవరైతే ఆర్ఆర్బి ఉద్యోగం లక్ష్యంగా గత 4-5 సంవత్సరాల నుంచి చదువుతున్నారో అభ్యర్థులకు ఇది మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి. సో ఖాళీలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను, ఇది స్టార్ట్ అయిన తర్వాత. ఓకే. ఏపీ సంక్షేమ శాఖ నుండి కూడా ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారాధికారి కార్యాలయము కడప జిల్లా నుంచి అయితే విడుదల కావడం జరిగిందండి. సో జిల్లాల వారీగా ఇవి విడుదలవుతూ ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. సో తాత్కాలిక ప్రాతిపాదికన కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో వీటిని నియమిస్తారు. ఓకేనా. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ అండి. రీజనల్ చిల్డ్రన్ హాస్పిటల్ అక్కాయపల్లి, నెక్స్ట్ కొండపల్లి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1 ఉన్నాయండి. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ 1 ఉంది. ఎడ్యుకేటర్ పార్ట్ టైం అండి 1 ఉంది. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ 2 ఉన్నాయి. హెల్పర్ అవుట్సోర్సింగ్ 2 ఉన్నాయి. హౌస్ కీపర్ అవుట్సోర్సింగ్ 1 ఉంది. కుక్ అవుట్సోర్సింగ్ 2 ఉన్నాయి. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్ అవుట్సోర్సింగ్ 2 ఉన్నాయండి. ఎలిజిబిలిటీ చూసినట్లయితే స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్కి మరి శాలరీ వచ్చేసి 18,536 అండి. 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి అంటూ తెలియజేశారు. కాంట్రాక్ట్ బేసిస్. షుడ్ హ్యావ్ ఎ బ్యాచిలర్ డిగ్రీ అండి. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అయితే 4 ఇయర్స్ అయితే అడుగుతున్నారు. ఎడ్యుకేటర్ పార్ట్ టైం అండి. శాలరీ 10,000 రూపీస్. 30 to 45 ఇయర్స్ మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీఈడి మ్యాథమెటిక్స్ సైన్స్. షుడ్ హ్యావ్ ఎ 3 years ఎక్స్పీరియన్స్. బీఏ డిగ్రీ విత్ బీఈడి ఉన్నా కూడా ఎలిజిబుల్ అండి. ఓకేనా. ఇంగ్లీష్ మ్యాథ్స్ వచ్చి ఉండాలి తప్పకుండా. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అండి. శాలరీ 10,000. 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతి మరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సర్టిఫికేట్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్ పీటీ ఇన్స్ట్రక్టర్ అండి. 10,000 శాలరీ. 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ డిగ్రీ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా స్కూల్ వచ్చేసి ఉండాలి. హెల్పర్ 7,944 అండి. 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అవుట్సోర్సింగ్ బేసిస్. 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అండ్ కుకింగ్ చేసిన అనుభవం అయితే ఉండాలి. ఓకే. హౌస్ కీపర్ 7,944 శాలరీ. 30 నుంచి 45 సంవత్సరాలు ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ హౌస్ కీపింగ్ చేసినటువంటి అనుభవం 3 years ఉండాలి. ఓకేనా. సో కుక్ వచ్చేసి 9,930 అండి. 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అండ్ చదివి అయితే ఏం అవసరం లేదండి, బట్ కుకింగ్ చేసిన అనుభవం అయితే ఉండాలి. ఓకే. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్ అండి. 7,944 శాలరీ. 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 7th పాస్ అయి ఉండి వాచ్మెన్గా చేసిన అనుభవం అయితే ఉండాలి. 3 years. ఓకేనా. మరి కడప నుంచి అయితే విడుదల కావడం జరిగింది. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 20వ తారీఖు 9వ నెల 2024 సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయ పని దినములలో మరి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారాధికారి కార్యాలయం డి బ్లాక్ కొత్త కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ జిల్లా నందు సమర్పించవలెను. ఓకేనా. అంటే కలెక్టర్ కార్యాలయం వారు రిక్రూట్మెంట్ అయితే చేస్తారండి. ఓకేనా. అందరూ కూడా గమనించాలి. సో ఒకసారి వైఎస్ఆర్ కడప జిల్లాను చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఓకేనా. అందరూ కూడా గమనించాలి. ఇక్కడ చూడండి వెబ్సైట్ కూడా ఇచ్చారు. kadapa.ap.gov.in వెబ్సైట్లో చూస్తే సరిపోతుంది. ఓకేనా. గైస్గా ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి పోలీస్ ఈవెంట్స్ ఎప్పుడంటూ చాలామంది అయితే అభ్యర్థులు అడుగుతున్నారండి. సో యాక్చువల్గా మనకు ఫస్ట్ వీక్లోనే రావాల్సి ఉండేదండి. ఈ యొక్క వరదల కారణంగా మరి పోలీస్ సిబ్బంది అంతా కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. సో నాకు తెలిసి ఈ వీక్లో ఏమైనా అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఆల్మోస్ట్ ఈ వీక్లో అయితే రావచ్చు. ఓకేనా. బట్ చాలా డ్యూటీ అయితే అంటే ఈ యొక్క వరదల కారణంగా మరి వారికి సహాయార్థము చాలామంది సిబ్బంది అటు వెళ్ళడము ఇలాంటివైతే ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఈ యొక్క ఇది లేట్ అవుతున్నట్లుగానే తెలుస్తుందండి. ఓకేనా.
అందరూ కూడా గమనించాలి. బట్ క్లియరెన్స్ అయితే వచ్చినట్లే అండి. దీనికి మనకు కేసులు ఏమి కూడా లేవు. సో మీరైతే ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే తప్పకుండా చేయండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. ఇంకా డేట్స్ రాలేదు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే సడన్గా డేట్స్ ప్రకటిస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.